ఒక అతనికి పెళ్ళయింది, పిల్లలు, ఆర్థిక పరిస్థితులు, తన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలు చెప్పుకుంటాకి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట. ఆ స్వామీజీ చాలా బాధలు తీరుతాడు, అవన్నీ ఒక సొల్యూషన్ చెబుతాడు అనేసి వెళ్ళారు. స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆ స్వామీజీ అతను, ఏంటి బాబు అన్నాడు. ఏమండి, నాకు ఇలా సమస్యలు ఉన్నాయి, నా భార్యతో ఇలా సమస్యలు ఉన్నాయి, పిల్లలతో ఇలా సమస్యలు ఉన్నాయి, నాకు ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అన్నీ చెప్పాడు. చెప్పాక స్వామీజీ, అమ్మ ఒక 5 నిమిషాలు ఉండి వస్తానని ఇంకో గదిలోకి వెళ్ళి శిష్యుడితో ఇలా అన్నాడంట. ఏరా, ఆడొచ్చి భార్య అలాగే చదువుతున్నాడు, పిల్లలు అలాగే చదువుతున్నాడు, ఆర్థిక పరిస్థితులను చదువుతున్నాడు, చాలా చెప్పిపోతున్నాడు. అవన్నీ బాధలు పడలేకే కదా నేను ఈ యోగి కింద మారాను. ఇవన్నీ బాగుంటే పెళ్ళి చేసుకుని పిల్లలే ఉండి ఈ ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉంది కదా. ఇవన్నీ వదులుకుని నేను ఇక్కడికి వస్తే నన్ను అడుగుతాడేంటి? ఇవన్నీ నాకేం తెలుసు, అసలు నాకేం తెలియదు కదా. మరి చెబితే బాగు. సరే, నా శిష్యుడిగా వచ్చాడు కాబట్టి ఇతనికి ఏదైనా చెప్పి పంపిస్తానని వెళ్ళి, అమ్మ నీ బాధలు విన్నాను, నువ్వు మౌనంగా ఉండు, నీ సమస్యలకన్నిటికి నీ మౌనమే సమాధానం చెబుద్ది అని శిష్యుడికి అతను వచ్చిన అతనికి చెప్పి పంపించాడు.